ఎప్పుడు మళ్ళీ ఇంట్లో తెలిసింది మీరు ఇలా ట్రాన్స్ గా మారినారు? ఎప్పుడైతే 2019 ఐ థింక్ 2019లో ఒక టిక్ టాక్ గ్రూప్ వీడియో చేశారు మా ఫ్రెండ్స్. ఓకే. దానివల్ల అక్కడ నన్ను గుర్తుపట్టేశారు మా అమ్మ వాళ్ళు. ఓకే. గుర్తుపట్టేసి ఇంకా వాళ్ళు నాకు గట్టిగా అడిగేశారు. ఇంకా గట్టిగా అడిగేసరికి ఇంకా నేను మా చెల్లెలకి చిన్నగా చెప్పేశాను. నేను ఇలా జెండర్ చేంజ్ చేసుకున్నాను, నేను ట్రాన్స్జెండర్స్తో ఉంటున్నాను, నేను ఆ కమ్యూనిటీలో నేను ఉంటున్నానని చెప్పినన్నమాట. సో అప్పుడు మా చెల్లెలు తీసుకోలేకపోయింది అన్నమాట. చాలా ఏడ్చింది. కొన్ని రోజులు మా చెల్లెలు ఆ మాటను దాచుకొని ఒక 3-4 months తర్వాత మా అమ్మగారికి చెప్పింది. మా అమ్మగారికి చెప్పిన తర్వాత మా అమ్మగారు నాతో మాట్లాడలేదు, కానీ ఏడవడం మొదలుపెట్టింది. దాదాపు ఆమె 1.5 year అట్లా కోలుకోలేకపోయింది అన్నమాట. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఒక టిక్ టాక్ లో వెళ్ళేసరికి నా క్లాస్మేట్స్ కానీ మా ఊర్లో కానీ అందరికి ఇట్లా ఇది ఇట్లా అంట, ఇది ఇట్లా అంట, వీడు ఇట్లా అంట అని చెప్పి తెలిసిపోయేసరికి వాళ్ళు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళు క్వశ్చన్ వేసేసరికి నా ఫ్యామిలీ తీసుకోలేకపోయింది అనమాట. ఎస్పెషల్లీ మా అన్న తీసుకోలేకపోయాడు, ఎందుకంటే తను బయట తిరుగుతాడు కాబట్టి వాడు అసలు తీసుకోలేకపోయాడు. ఇంకా ధూమ్ధామ్ నాకు గట్టిగా కోటింగ్ ఇచ్చాడు అనమాట. నీకు ఇట్లా ఏం చేస్తావు, వాళ్ళ ఏం చేస్తావు, నేను చంపేస్తా, మా పరువు పోయింది, ప్రతిష్టలు పోయాయి, మేము ఎలా ఉన్నాము, ఎలా బతికాము, నువ్వు ఇలా ఎందుకు అయ్యావు, ఏమొచ్చింది నీకు అని చెప్పి చాలా గట్టిగా చేశాడు. అయితే నేను ఎప్పుడైతే సూసైడ్ చేసుకున్నానో అంతకుముందు నేను ఇంటర్మీడియట్లో నుంచి డైరీ రాసి అలవాటు అనమాట నాకు. ఆ డైరీలో నీకు అంటే నా ఫీలింగ్స్ ఏంటి, ఆ రోజు నేను ఎట్లా బాధపడుతున్నాను అనేది ప్రతి ఒక్కటి నేను రాసి పెట్టుకున్నాను అనమాట. సో అప్పుడు మా చెల్లెలకి చెప్పాను నేను, ఒకసారి నా మీద మీకు నమ్మకం లేకపోతే కనుక ఒకసారి ఆ డైరీ ఓపెన్ చేసి చూడండి, అప్పుడు తెలుస్తుందని నేను చెప్పిన. అప్పుడు ఇంకా మా చెల్లెలంతా చదివేసేసింది. అప్పుడు కొంచెం కూల్ అయ్యారు, డైరీ కాపాడింది. అట్లా అయిన తర్వాత ఇంకా మా అన్నగాడు అయినా యాక్సెప్ట్ చేయలేదు తను. ఓకే. నన్ను అసలు యాక్సెప్ట్ చేయలేదు. ఇంటికి వెళ్ళాలంటే భయం వేసింది నాకు. ఒకటి మా అమ్మని చూడాలని ఆశ నాకు, వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ వెళ్ళి ఉండాలని ఆశ లేదు, కానీ మా అమ్మ ఉంది కదా, మా అమ్మని చూడాలని ఆశ అనమాట. మా అమ్మని చూడాలని ఆశ ఉన్నా మా అన్న భయానికి వెళ్ళలేకుంటుంది అనమాట. ఎప్పుడైతే కొన్ని రోజుల తర్వాత మా అన్న నాకు తనంతట తను కాల్ చేసి నన్ను ఇంకా ఫస్ట్ ఏడ్చాడు, చాలా ఏడ్చాడు అనమాట. ఇట్లా అయిపోయావు అట్లా అయిపోయావు అని చెప్పి ఏడ్చాడు. ఇంకేం చేస్తా, నేను ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉన్నా. నేను సూసైడ్ చేసుకుని ఒకవేళ చనిపోయి ఉంటే దాదాపు ఒక సంవత్సరం అంటే ఏడ్చేవాళ్ళేమో, లేకపోతే 5 months ఏడ్చి నన్ను మర్చిపోయేవాళ్ళు. కానీ నేను ఇప్పుడు నాకు నచ్చిన లైఫ్ ను నేను లీడ్ చేస్తున్నా. సో నాకు నచ్చినట్లు నేను ఉంటున్నా. సమాజం పక్కింటోడు ఏమంటున్నాడు, ఎదురింటోడు ఏమంటున్నాడు, ప్రతివాడు వచ్చి మనకు ఫుడ్ పెట్టట్లేదు. మా కష్టం ఏదో కష్టం పడుతున్నాము అంతే. వాళ్ళ మాటలకు నువ్వు బాధపడాల్సిన పని లేదు. అట్లా అయితేనే నేను ఇంటికి వస్తా, లేకపోతే ఇంటికి రానని చెప్పిన. అయిన భయంతోనే ఇంటికి వెళ్ళినా నేను. ఇంటికి వెళ్ళిన. ఓకే, సూపర్. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా అందరు ఏడ్చారు. ఇంకా ప్రశ్నలు పరిచి నన్ను కూర్చొని పెట్టేసి ఇంకా అటు నుంచి ఇటు నుంచి గట్టిగా ఇచ్చినాడు. గట్టిగా. ఓకే, పర్సనల్ లైఫ్ వదిలి పెడితే నెక్స్ట్ మన పాయింట్కి వద్దాం. ఇంతకుముందు మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, అంటే నేను చూసాను అనమాట. సో ట్రాన్స్జెండర్ లైఫ్ ఎక్స్ తోనే స్టార్ట్ అవుతుంది అని చెప్పి. సో ఏంటిది అసలు, అది మనకు అర్థం కాదు. అది ఖచ్చితంగా ఎప్పుడైతే మనకు టీనేజ్ వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా మనకు మన బాడీలో ఫీలింగ్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒక అబ్బాయి కంప్లీట్ ఒక ప్యూర్ అబ్బాయి అయితే కనుక అమ్మాయి మీద ఖచ్చితంగా ఫీలింగ్స్ కలగాలి. అదే అమ్మాయి అయితే అబ్బాయి మీద ఫీలింగ్ కలగాలి. కానీ నేను అబ్బాయి రూపంలో ఉన్న అమ్మాయిని. సో నాకు ఒక అబ్బాయి, నాకు నచ్చిన అబ్బాయిని, నాకు కళ్ళకు నచ్చిన అబ్బాయిని చూసిన వెంటనే నాకు ఫీలింగ్ కలిగేది అనమాట. ఆహా, అబ్బాయితో తిరగాలి, ఆ అబ్బాయితో ఉండాలి, ఆ అబ్బాయి నాకు హస్బెండ్ అయితే బాగుండు, దేవుడు నాకు ప్రత్యక్షమై ఒక వరం ఇస్తే బాగుండు, కంప్లీట్ ఒక్కసారి నా అమ్మాయి అయిపోవాలి, తనకు ఒక భార్యను అయిపోవాలి అనే ఫీలింగ్ కలిగేది అనమాట. సో అట్లా. సో దానివల్ల అక్కడ మేము ప్రవర్తించే ప్రవర్తన ఒక స్త్రీ లెక్క ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఎవరో ఒక అబ్బాయి ఖచ్చితంగా మమ్మల్ని గోకేసాడు అన్నమాట. సో అప్పుడు మేము పడిపోతాం అన్నమాట. సో మిమ్మల్ని కూడా గోకినారా? ఖచ్చితంగా కదా, ప్రతి ఒక్కరు అంతే అంటారు. ట్రాన్స్ లైఫ్ మొత్తం ఎక్స్ తోనే స్టార్ట్ అవుతుంది అనేది కంపల్సరీ. ఇప్పుడు అమ్మాయి అయినా అంతే, అబ్బాయి అయినా అంతే. ఇప్పుడు నేను ట్రాన్స్ అయినా కూడా అంతే. సో అలా మీ లైఫ్ స్టైల్ స్టార్ట్ అయ్యింది. సో ఈ ట్రాన్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటారంట కదా? ట్రాన్స్ లో డిఫరెంట్ టైప్ అంటే ఇప్పుడు గేస్ కానీ, ట్రాన్స్ కానీ, జోగినీలు కానీ ఇలా డిఫరెంట్ ఉంటారంట కదా? జస్ట్ జోగినల్ కూడా మా వాళ్ళే అవుతారు, ట్రాన్స్జెండర్స్ అంటే కూడా మా వాళ్ళే అవుతారు, గేస్ అంటే సపరేట్ ఉంటారు. సో మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? మీకు డైలీ అమౌంట్ కానీ ఇలా ఎలా వస్తుంది మీకు? అంటే మేము ఇంకేమున్నది, మాకైతే ఏ గవర్నమెంట్ మాకు ఏమీ
ఇచ్చింది అయితే లేదు. ఎప్పుడైతే ఐ థింక్ 2 months బ్యాక్ తెలంగాణ గవర్నమెంట్ మాకు ఒక ట్రాన్స్జెండర్స్ కోసం ఒక బోర్డు ఫామ్ చేసింది. దానివల్ల ఒక స్టెప్ బై స్టెప్ ఇప్పుడు యాక్షన్ అనేది మొదలు పెట్టిందని నేను అనుకుంటున్నాను. సో దాన్ని బట్టి తెలంగాణ గవర్నమెంట్ కు థ్యాంక్ యూ. ఇది అంటే ఎలాంటి యాక్షన్ అంటే మా పైన కావాల్సినవి మాకేంటి, మాకు ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డ్స్ కానీ, మాకు ఎలాంటి జాబ్స్ కానీ అలాంటివి ఒక్కొక్క స్టెప్ ఇప్పుడు వేస్తుందని నేను అనుకుంటున్నాను. ఇది ఎప్పుడైతే నాల్సా జడ్జిమెంట్ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ ను ఇప్పటివరకు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదన్నమాట. ఎస్పెషల్లీ మన తెలంగాణ గవర్నమెంట్ చేయలేదు. కానీ ఇప్పుడు మరి ఏం తెలియదు, 2 months బ్యాక్ మాకు ఒక బోర్డు ఫామ్ చేశారు, మా పైన దృష్టి సాధించారని నేను అనుకుంటున్నాను. సో ఇంకా అది మీరు ఇప్పుడు ట్రాన్స్ గా మారున్నారు. సో రోడ్డు పైకి వెళ్తేప్పుడు కానీ, నైట్ టైమ్స్ లా కానీ, రోడ్ల పైన వెళ్ళేటప్పుడు చాలా మంది మిమ్మల్ని వేరే రకంగా చూస్తారు. సో అలాంటి టైంలో మీకు ఏమనిపిస్తుంది? ఒకవేళ సెక్స్ వర్క్ చేయాలనుకుంటే కనుక, సెక్స్ వర్క్ చేసే వాళ్ళకి కనుక అది హ్యాపీ అనిపిస్తుంది. అది ఎక్కడి వరకు హ్యాపీ అనిపిస్తుంది? అద్దులు మీరినంత వరకు. ఒక అబ్బాయి ఇలా ప్రవర్తించి తనకు అంటే ఒక ట్రాన్స్జెండర్కి ఒకవేళ సెక్స్ వర్క్ చేసేదైతే కనుక తిని ఎంతవరకు ప్రవర్తించాలో తన దగ్గర అంతవరకే ప్రవర్తించాలి. హద్దు మీరు ప్రవర్తిస్తే ట్రాన్స్జెండర్ ఆదిశక్తి అయిపోద్ది అన్నమాట. అప్పుడు ఇంకా చెప్పలేము, ఇంకా అబ్బాయిలు ఏడిపిస్తారు, కొట్టిపోతా ఉంటారు, కొంగులాట్లు లాగుతాడు, జడబట్టి లాగేస్తాడు, బ్యాక్ పైన వేసిపోతా ఉంటారు, తలపైన కొట్టిపోతారు, ఇష్టరాజ్యంగా. అలాంటి టైంలో మీకు ఏమనిపిస్తుంది? ఇలాంటివి మీ లైఫ్ లో మీరు ఏమన్నా ఫేస్ చేశానంటే వరంగల్ నేను ఖచ్చితంగా చేశాను. ఎప్పుడైతే మాకు నైట్ టైంలో ట్రైన్కి వెళ్ళేది. సో నేను నా రూమ్ కాడ నుంచి నేను మా సిస్టర్ నేను ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్నాము. ఎక్కడానికి వెళ్తున్న క్రమంలో అది ఐ థింక్ వాడు 2 o'clock. అప్పుడు వెనక నుంచి 3 members బైక్ పైన వచ్చేసారు. నేను వెళ్తుంటే నాకు ఇక్కడ కొట్టేయడం వల్ల ఇది ఊడిపోయింది అన్నమాట. సో అట్లా ఫస్ట్ టైం అది ఫేస్ చేశాను నేను. ఆ రోజు చాలా ఏడ్చాను నేను. బట్ ట్రాన్స్ అంటే ఓన్లీ ఫర్ సెక్స్ అని నడుస్తుంది బయట, మరి దాన్ని మీరు ఏమంటారు? ట్రాన్స్ అంటే సెక్స్ వర్కర్స్ లాగా సెక్స్కే పనికొస్తారు అని కొంతమంది అంటున్నారు. అది ఎందుకంటే మీరు ఎవరైతే కొందరు మా దగ్గరికి వస్తున్నారు కాబట్టి, సెక్స్ వర్కర్గా మమ్మల్ని చూస్తున్నారు కాబట్టి మేము సెక్స్ వర్కర్గా మారిపోతున్నాం. మీరు మా వెనకాల పడుతున్నారు కాబట్టి మేము లోపడుతున్నాము. అది మాకునంగా కొంచెం 10 రూపాయలు ఇస్తుండే మాకు కూడా హ్యాపీ కదా. మేము బ్రతకాలంటే ఒకటి భిక్షాటన చేయాలి, లేదా సెక్స్ వర్క్ అయినా చేయాలి. ఈ రెండు తప్ప మాకు వేరే మార్గాలు లేవు. అసలు ఎందుకు లేవా వేరే మార్గాలు? ఎందుకు లేవు? మీరు అందరు కలిసి పోరాడితే మీకు అనుకున్న సాధించలేరా? పోరాడుతూనే ఉన్నాం. ఇంకా ఒకవేళ మీరు పోరాడుతున్న ప్రతిసారి మేము సుప్రీంకోర్టుకి వెళ్ళి హైకోర్టులకు వెళ్ళి మేము ఇచ్చే స్టేట్మెంట్స్ కానీ, మేము ఇచ్చే కంప్లైంట్స్ కానీ మీరు ఎప్పుడైనా ఫోకస్ చేశారా? ఏ ఛానల్ వల్ల అయినా వచ్చి చేస్తున్నారా? చేయట్లేదు. సో అందుకే సమాజానికి పట్టింపు అవ్వదన్నమాట. వీళ్ళు ఓన్లీ కేవలం వీళ్ళు అడక తినేవాళ్ళు, సెక్స్ వర్క్ చేసేవాళ్ళు అనే ఒక ముద్ర వేశారు తప్ప మాకు ఇంకా మేము దేనికోసం పోరాడుతున్నాము, మాకు కావాల్సింది ఏంటి అనేది మేము ప్రతిరోజు పోయి కంప్లైంట్ పెట్టుకుంటున్నాం అనమాట. అంటే నేను కాదు, మా పైన ఉండే పెద్దవాళ్ళు అనమాట. ఎవరైతే మంచి మంచి చదువుకున్నారో వాళ్ళు మా కోసం మా గురించి పోరాడే వాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట.